అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం డిసెంబర్ 19 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ ప్రయత్నాన్ని తక్కువగా అంచనా వేయకు, చిన్న అడుగులే పెద్ద మార్పులకు కారణం, స్థిరత్వమే విజయం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డిసెంబర్ 19, 2025 వారం శుక్రవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం 7 గంటల 6 నిమిషములకు, సూర్యాస్త సమయం 5 గంటల 41 నిమిషంకు, చంద్రోదయం 6 గంటల 24 నిమిషములకు, చంద్రాస్త సమయం 5 గంటల 1 నిమిషంకు. ఈ రోజున తిథి అమావాస్య. డిసెంబర్ 19 తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 20 ఉదయం 7 గంటల 13 నిమిషంల వరకు అమావాస్య తిథి ఉంటుంది. పూర్తిగా అమావాస్య ఉంటుందండి. ఈ రోజున నక్షత్రం జ్యేష్ఠ. డిసెంబర్ 18 రాత్రి 8 గంటల 6 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 19 రాత్రి 10 గంటల 51 నిమిషం వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. తదుపరి మూల నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. డిసెంబర్ 19 రాత్రి 10 గంటల 51 నిమిషం వరకు. తదుపరి ధనుసు రాశి. యోగము శూల. డిసెంబర్ 18 మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 19 మధ్యాహ్నం 3 గంటల 46 నిమిషంల వరకు ఉంటుంది. తదుపరి గండా ప్రారంభమవుతుంది. కరణము చతుష్పాద. డిసెంబర్ 19 సాయంత్రం 6 గంటల 8 నిమిషంల వరకు. తదుపరి నాగ. డిసెంబర్ 20 ఉదయం 7 గంటల 13 నిమిషంల వరకు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తము ఉదయం 9 గంటల 13 నిమిషంల నుంచి ఉదయం 9 గంటల 55 నిమిషంల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట 27 నిమిషంల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. ఈ రోజున రాహుకాలము ఉదయం 11 గంటల 4 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషంల వరకు. గుళిక కాలము ఉదయం 8 గంటల 26 నిమిషంల నుంచి ఉదయం 9 గంటల 45 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5 గంటల 31 నిమిషం నుంచి ఉదయం 6 గంటల 19 నిమిషంల వరకు. అమృతకాలము మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం నుంచి మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషంల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5 గంటల 41 నిమిషం నుంచి సాయంత్రం 6 గంటల 7 నిమిషంల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము విభీషణుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, విభీషణుడు ఎవరి కుమారుడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున అమావాస్య అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున పంచాంగం ప్రకారం ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. కేవలం రోజువారీ పనులు సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు డిసెంబర్ 19 రాత్రి 10 గంటల 51 నిమిషం వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి డిసెంబర్ 19 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనిలో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.